నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కరోనాపై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు. కోవిడ్ కేంద్రం, అంబులెన్స్ల కొరత సమస్యను పరిష్కరిస్తామన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. అన్లాక్తో రోడ్డెక్కిన జనం, కిక్కిరిసిన వినుకొండ పట్టణం. వినుకొండ నియోజకవర్గంలో కరోనాతో 2 మృతి, 8కి చేరిన కరోనా మృతుల సంఖ్య. వినుకొండ పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల వైద్యులు నియోజకవర్గంలోని అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అధ్యక్షత వహించగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డ్వామపీటి గజ్జల శ్రీనివాసరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కరోనా పేరుతో రోగులను వైద్యశాలలో చేర్చుకోవటంలో పక్షపాతం వహించినట్లు తమ దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారు మాట్లాడుతూ జేవీఆర్లో 500 పడకలతో కోవిడ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కరోనా పరీక్షలకు వినుకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలను సిద్ధం చేయటం జరిగిందన్నారు. కరోనా రోగులను తరలించేందుకు అంబులెన్స్ల కొరత నెలకొని ఉందని వైద్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం పలు అంశాలను వివరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అది ఇక వాళ్ళు మళ్ళీ మేము ఆక్సిజన్ పెడతానే ఉన్నాం, ఎంత చేసినా కానీ అదే కేసు అయితే ఇంప్రూవ్ అవ్వట్లేదు. అయితే ఇక మరి మళ్ళీ సార్కి చెప్తే ఇక అప్పుడు వెహికల్ పంపిస్తే అప్పుడు 12 లాగా వచ్చింది. ఈలోగా వాళ్ళు 104 కంప్లైంట్ ఇచ్చారు. సార్ ఇది మేము వెహికల్స్ గురించి మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది సస్పెక్టెడ్ కేసుకి అసలు మాకు కేసు లేదు, వెహికల్స్ రావట్లేదు సార్. అది మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది సార్. సస్పెక్టెడ్ అంటే మరి అయితే అది పాజిటివ్ అయితే పాజిటివ్ వెహికల్ షిఫ్ట్ చేస్తాం, సస్పెక్టెడ్ అంటే మరి మేము తీసుకెళ్ళొద్దండి, మాకు ఆ గైడ్ లైన్స్ లేవు, మేము తీసుకెళ్ళమంటారు. మరి అలాంటప్పుడు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. సస్పెక్టెడ్ అంటే ఏ విధంగా సస్పెక్ట్ చేస్తారు? సరే, సస్పెక్టెడ్ అంటే సిమ్టమ్స్తో వాళ్ళకైతే టెస్ట్ అయితే అవ్వలేదు, కానీ సిమ్టమ్స్ అయితే మాత్రం టిపికల్గా ఉంటుంది. అలాంటప్పుడు అది మేము అంటే సో మీరు అంబులెన్స్ ప్రైవేట్ డాక్టర్స్ షిఫ్టింగ్ ఉన్నాయి సార్. డ్రైవర్స్ ప్రాబ్లం, అంబులెన్స్ హాస్పిటల్ ఉన్నాయి. ఇప్పటిదాకా కోవిడ్ పైన దేశవ్యాప్తంగా కూడా మనము వివిధ లెవెల్స్లో ఒక్కొక్క విధంగా మనం ముందుకు వెళ్ళడం జరిగింది. మొదటిగా లాక్డౌన్ చేయడం కానీ, లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనం అందరం కూడా చూసాం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మనం హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ దేశం మొత్తంలో ఏ స్టేట్లో కూడా జరగట్లేదు కూడా. అలా కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్స్ జరుగుతూ ఉన్నాయి. దాదాపు ప్రతిరోజు కూడా 50-60 వేల మందికి టెస్టులు చేస్తూ ఉన్నారు. కోవిడ్ టెస్టులు చేసి వారికి ఏ ట్రీట్మెంట్ అందించాలి, ఎక్కడ అందించాలి, ఏ హాస్పిటల్ చేర్పించాలి, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం గడిచిన 3 నెలల నుంచి కూడా. అయితే మనం అందరం కూడా అనుకున్నదే, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చూసిందే, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పీక్ స్టేజ్కి వస్తాయి. ఆ పీక్ స్టేజ్నే ఈరోజు మనము ఇండియాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఆ పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు కొద్దిగా ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ పేషెంట్స్కి అది ప్రబలే అవకాశం ఉంటుంది. ఈరోజు ఏదైతే లాక్డౌన్ సరళించిన తర్వాత మనం అందరం కూడా కలుస్తూ ఉండటం వల్ల ఈ పీక్ స్టేజ్ అనేది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఉంటుందనేది అందరి అంచనా కూడా. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. దీన్ని ఏ విధంగా మనము ఎదుర్కొనాలి, ఇప్పటిదాకా టెస్టింగ్ చేస్తూ ఉన్నాము, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్టింగ్. దాని తర్వాత స్క్రీనింగ్ చేశాము. స్క్రీనింగ్ అంటే మనం విలేజ్ వాలంటీర్స్ని ప్రతి ఇంటికి కూడా 2-3 సార్లు పంపించాము, స్క్రీనింగ్ అంతా చేశాము. దాని తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాము.
మొత్తం ప్రభుత్వమే భరాయించింది. ట్రీట్మెంట్ సెంటర్స్ అన్నింటిలో కూడా పెట్టేది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ వీటన్నిటిని ఉపయోగించుకుని మనం ట్రీట్మెంట్ చేసాం. ఇవన్నీ కూడా గుంటూరులోనో విజయవాడలోనో ఈ సెంటర్స్లో చేసాం. కానీ ఈ పరిస్థితి ఇప్పుడు ఈ నెల వచ్చే నెల ఎలా ఉంటుంది అంటే నియోజకవర్గ స్థాయిలో కూడా మన ట్రీట్మెంట్కి మనం అందరం కూడా సమాయత్తం చేయాలి. డాక్టర్స్ అందరినీ కూడా దాన్ని తయారు చేయాలి. డాక్టర్స్ అంటే కేవలం గవర్నమెంట్ డాక్టర్సే కాదు, ప్రైవేట్ డాక్టర్స్ని కూడా దానికి రెడీ చేయాలి. దాంట్లో భాగంగానే ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. అందరి ప్రైవేట్ ఐఎంఏ సంబంధించిన డాక్టర్స్ అందరినీ పిలవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ అందరినీ పిలవడం జరిగింది. అలాగే అధికారులందరినీ కూడా ఆర్డీఓ గారిని, మిగతా అధికారులు, కమిషనర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, ఎంఆర్ఓ గారిని అందరినీ కూడా పిలవడం జరిగింది. ఎంఆర్ఓస్ అందరినీ కూడా పిలవడం జరిగింది. వీరందరితో కూడా సమిష్టిగా కోఆర్డినేట్ చేసి వారి వైపు నుంచి వస్తున్న సమస్యలు, వారు చెప్పే సమస్యలు కూడా విని వాటికి పరిష్కారం ఇవ్వడం జరిగింది. దాంట్లో మొదటిగా అందరూ కూడా చెప్తా ఉంది, ట్రీట్మెంట్ మనం టెస్టింగ్కి అయితే కిట్స్ వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఒక ట్రూ నాట్ టెస్టింగ్ సెంటర్ కూడా ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. దాన్ని నేను అలాగే బ్రహ్మనాయుడు గారు ఇద్దరం కూడా దాన్ని మేము ఇద్దరం కూడా కలెక్టర్ గారితో సంప్రదించి తొందరలోనే ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా చేస్తాము. 2 రోజుల్లోనే ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు రెండవది మరీ ముఖ్యమైనది, ఇప్పుడు ఇందాక మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నారు, అలాగే ఇందాక డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది, అంబులెన్సెస్ అనేది 108 సర్వీసెస్తో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ ఇచ్చింది. అది సరిపోవట్లేదు, ఇంకా కొన్ని కావాలి అని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడే మేము చెప్పడం జరిగింది, ప్రతి మండలానికి కూడా ప్రైవేట్ అంబులెన్స్లు అయినా కానీ పర్లేదు, వారితో సంప్రదించి దాంట్లో కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా పెట్టి ప్రతి మండలానికి కూడా ఒక అంబులెన్స్ని కూడా మనం పెట్టే విధంగా కూడా నెక్స్ట్ 1-2 డేస్లోనే దాన్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పడం కూడా జరిగింది. అది ఎంఆర్ఓలకి బాధ్యత అప్పగించడం జరిగింది. మూడవది ఒక ట్రయేజ్ సెంటర్ అంటే వచ్చిన కరోనా పేషెంట్స్ అందరినీ కూడా ఎవరికైనా సిమ్టమ్స్తో వస్తే కనుక అక్కడ స్క్రీన్ చేసి వీరికి ఏ విధమైన ట్రీట్మెంట్ అందించాలి, ఒకవేళ వీళ్ళ ఇంట్లోనే చేయించా, లేకపోతే హాస్పిటల్కి పంపించాలా, లేకపోతే గుంటూరు పంపించాలా, ఈ స్క్రీనింగ్ చేయడం అనేది ట్రయేజ్ సెంటర్. ఆ ట్రయేజ్ సెంటర్ని కూడా ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చింది. అది ఎక్కడ పెట్టాలి, ఏ లొకేషన్లో పెట్టాలి అనేది కూడా ఈరోజు రేపట్లో తప్పకుండా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ట్రయేజ్ సెంటర్ కూడా రేపు మధ్యాహ్నం నుంచి ఆపరేషన్లోకి వస్తుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 4వది కోవిడ్ ట్రీట్మెంట్ సెంటరు. ట్రీట్మెంట్ కోసమని గుంటూరు దాకా వెళ్ళాల్సిన ఎన్ఆర్ఐ దాకా వెళ్తున్నారు, లేకపోతే కాటూరు దాకా వెళ్తూ ఉన్నారు. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళాలి, అవసరమైనప్పుడు. అక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడే కొద్దిగా తక్కువ సిమ్టమ్స్ ఉన్న వారికి, తక్కువగా బాధపడుతున్న వారికి ఇక్కడే కనుక మనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్ అందరినీ కూడా కొద్దిగా మోటివేట్ చేయడం జరిగింది. మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఈరోజు పొద్దునే మీరు అందరూ చూసారు, పిడుగురాల్లో మేము ఓపెన్ చేసి వచ్చాము. అలాంటిదే ఇక్కడ కూడా ఒక సెంటర్ ఓపెన్ చేస్తే బాగుంటుంది, ప్రైవేట్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి ఓపెన్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సమ్మతించారు. వారు కూడా దానిపైన తొందరలోనే మేము చెప్తాము, 45 గంటల్లోనే మేము చెప్తాము. దాన్ని కమిషనర్ గారికి ఆ బాధ్యత అప్పగించడం జరిగింది. ఆయన తొందరలోనే దాని గురించి చెప్తారు. దీంతోపాటు చివరిగా ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయాలి. ఓన్లీ డాక్టర్స్కి, నర్సులకి ఇచ్చిన డ్యూటీ ఏంటి అంటే ఉన్న పేషెంట్స్ని బాగా చూసుకోవటం, వారికి ట్రీట్మెంట్ ఇవ్వటం. ఆ బయట జరిగేవన్నీ కూడా ఏదైతే పేషెంట్స్ తీసుకురావటం కానీ, తీసుకువెళ్ళటం కానీ, స్క్రీనింగ్కి కానీ, ట్రీట్మెంట్కి కానీ, లేకపోతే వేరే దగ్గర పంపించాలన్నా కానీ, లేకపోతే వేరే మిగతా అధికారులతో కోఆర్డినేట్ చేయడానికి కానీ, ఇవన్నీ కూడా డాక్టర్స్ మీద, నర్సుల మీద పెట్టడం కరెక్ట్ కాదని వారికి ఆ కోఆర్డినేట్ చేయడానికి కూడా మేము ఆర్ఐ లెవెల్లో ఆఫీసర్ని కూడా ఒక కోఆర్డినేటర్ పర్సన్గా పెట్టేదానికి కూడా చెప్పడం జరిగింది. ఆ పర్సన్ కూడా తొందరలోనే కోఆర్డినేటివ్ పర్సన్ కూడా ఈరోజు రేపట్లోనే అది కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సమిష్టిగా, ఇది కేవలం అధికారులే చేయగలిగింది లేదు, అలానే డాక్టర్లే చేయగలిగింది కాదు. ఇది అందరూ సమిష్టిగా కూర్చొని చేస్తేనే అవుతుంది. దాన్నే మేము చెప్పడం జరిగింది. అలాగే వారు కూడా మాకు డాక్టర్స్ కానీ, అధికారులు కానీ, వారు కూడా మా వైపు నుంచి కావాల్సినవన్నీ కూడా మమ్మల్ని అడగడం జరిగింది. వాటన్నిటిని కూడా తొందరలోనే వారికి ఏవైతే అవసరాలు ఉన్నాయో, వారికి ఏవైతే మనకి ఇవ్వాల్సిన అవసరాలు ఉన్నాయో, బిల్డింగ్స్ కానీ, లేకపోతే టెస్టింగ్ సెంటర్స్ కానీ, టెస్టింగ్ కిట్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను కానీ, ఎమ్మెల్యే గారు బ్రహ్మనాయుడు గారు కానీ మీ ఇద్దరం కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి తప్పకుండా కూడా ఇవన్నీ సమకూరుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, వినుకొండ ప్రజలు ఏ విధంగా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీంట్లో దాదాపు 85% మందికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. మిగతా 15% మందికే ఏమన్నా ట్రీట్మెంట్ కావాల్సిన అవసరం ఉంది. దాంట్లో 5% మందికి మాత్రమే
దాంట్లో మొత్తం 100 మందిలో 5% మందికి మాత్రమే కొద్దిగా ఎక్స్క్లూజివ్గా ట్రీట్మెంట్ అంటే దీంట్లో పెట్టి ట్రీట్మెంట్ ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మిగతా 90% మందికి ఏం అవ్వట్లేదు. కాబట్టి ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ అందరం కూడా మీకు ఏ విధమైన అవసరం ఉన్నా కానీ నేను కానీ బ్రహ్మనాయుడు గారు కానీ అలా అధికారులు కానీ అందరూ కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటామని తెలియజేసుకుని సర్వీసుకుంటాం. ఈరోజు కరోనా కట్టడి చేయడంలో దేశంలోనే ముందున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రోజుకి కనీసం 50,000 నుంచి 70,000 దాకా టెస్టులు చేస్తూ ఉన్నారు. సుమారు 5 కోట్ల రూపాయలు ఈ టెస్టులకి రోజువారీ టెస్టులకే ఖర్చు అవుతూ ఉంది. మేము చెప్పడం కాదు, ఇది ICMR చెప్పింది, సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ చెప్పారు, నిన్న నేషనల్ మీడియా కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటికీ కూడా కొంతమంది రాజకీయం చేస్తూ కట్టడి చేయడంలో విఫలమయ్యారు. కరోనాని స్ప్రెడ్ చేయడంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముందున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు వల్లనే స్ప్రెడ్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ రాష్ట్రంలో ఇప్పుడు కేసులు అధికంగా వస్తున్నాయంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ టెస్టులు చేస్తున్నాం, ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు తీసుకుంటుంది, కోవిడ్ కేర్ సెంటర్స్ నడిపిస్తుంది, ప్రభుత్వ హాస్పిటల్స్లో అడ్మిట్ చేసుకొని చూస్తుంది, మంచి ఆహారం ఇస్తుంది, మందులు ఇస్తున్నాయి. అందువలన ఇతర రాష్ట్రాల నుంచి ఇవాళ పక్క రాష్ట్రాల నుంచి దాదాపు మన పక్క రాష్ట్రం నుంచి ఎప్పుడైతే వాళ్ళు లాక్డౌన్ పెడతా ఉన్నారో దాదాపు 35 లక్షల మంది పక్క రాష్ట్రం నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినందువల్లనే ఈరోజు కేసులు అధికంగా ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వం ఎక్కడా వెనుకంజ వేయకుండా ఇప్పటికీ కూడా మీరు హైదరాబాద్ వెళ్ళి చూడండి, ఒక పేషెంట్కి పాజిటివ్ వస్తే ప్రభుత్వం ఎవరూ పట్టించుకోవట్లేదు. వాళ్ళంతా వాళ్ళే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఇక్కడ అట్లా కాదు, ఒక పేషెంట్కి పాజిటివ్ వస్తే అతనికి కావాల్సిన భోజనంతో సహా మందులతో సహా హాస్పిటల్లో అడ్మిట్ చేయించి అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వమే మందులు ఇస్తుంది. ఇవాళ ఈ రెమిడిసివిర్ ఇంజెక్షను ఒక్కొక్క పేషెంట్కి ఇవ్వాలంటే 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఇంజెక్షన్ కూడా ప్రభుత్వమే ఈరోజు చేకూరుతుంది. మరొక ఇంజెక్షన్ ఉంది తొసిమిషిలాబ్ అని, ఆ ఇంజెక్షన్ ఒక్కొక్కటి 37,000 రూపాయలు. ఇవి కూడా ప్రభుత్వమే ఈరోజు పేషెంట్లకు అందిస్తుందంటే ప్రభుత్వం ఎంత మేరకు శ్రద్ధ తీసుకుంటుందనేదే ఈరోజు ప్రజలు గమనించాలి. కాబట్టి కేసులు పెరుగుతున్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ హాస్పిటల్స్ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు వినుకొండలో కూడా IMA డాక్టర్స్ అందరినీ కూడా సమావేశపరిచి ప్రైవేట్ డాక్టర్స్, ప్రభుత్వ డాక్టర్స్, అధికారులు వీళ్ళందరికీ కూడా సమన్వయం ఏర్పాటు చేసుకొని అందరికీ బాధ్యతలు అప్పచెప్పి వినుకొండలో కోవిడ్ కేర్ సెంటర్ కూడా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. 1-2 రోజుల్లో అది కూడా ప్రారంభిస్తాం. అదేవిధంగా ట్రయేజ్ సెంటరు, ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఒకటి రేపే స్టార్ట్ చేస్తున్నారు. మరొక ప్రైవేట్ హాస్పిటల్కి కూడా అనుమతులు లభించి త్వరలోనే ప్రారంభిస్తాం. కాబట్టి ఇక్కడ ఈ వినుకొండ ప్రాంత ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కల్పించకుండా ఇక్కడే హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయటం కానీ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయటం, కనీసం ఒక 500 బెడ్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఈరోజు అన్ని చర్యలు తీసుకుంటుంది. దానికి స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు పూర్తిగా ఈరోజు ఒక కొత్తగా ఒక ట్రూ నాట్ మిషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదన కూడా తీసుకొచ్చాం. ఖచ్చితంగా అది కూడా మాట్లాడి ఎంపీ గారు బ్రహ్మనాయుడు గారు కూడా మాట్లాడి ఇక్కడే టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద వయసు ఉన్నవాళ్ళు, 60 సంవత్సరాల మీద పడిన వాళ్ళు బయటికి రాకూడదు ఇంట్లోంచి. కోమార్బిడ్ కండిషన్స్ను దయచేసి బయటికి రావద్దు. అంటే బీపీ, షుగరు, క్యాన్సరు ఇలాంటి వాళ్ళు దయచేసి బయటికి రావద్దు. బయటికి వచ్చే వాళ్ళ యువకులు అయితే మంచిది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా రికవర్ అవుతున్నారు. మాస్కులు ధరించాలి. ఇవన్నీ రోజు చెప్పే జాగ్రత్తలన్నీ కూడా మీరు తీసుకోవాలి. ఖచ్చితంగా కోవిడ్ పాజిటివ్ పేషెంట్ వస్తే అతన్నేదో అంటరాని వాడిగా ఎవరూ చూడొద్దు దయచేసి ప్రజలందరూ కూడా. కోవిడ్ 14 రోజుల్లో వచ్చి తగ్గిపోద్ది. పూర్తిగా అతను మళ్ళీ రికవర్ అయ్యి నార్మల్ పేషెంట్గా వస్తాడు. కాబట్టి ఇళ్ళు ఖాళీ చేయమంటాం, అద్దె ఇళ్లలో ఉంటే వాళ్ళని బయటికి పంపించడం, లేదా
తలుపులేసి వాళ్ళతో మాట్లాడకుండా ఉండటం, పక్కింటి వాళ్ళకి వస్తే వాళ్ళతో మాట్లాడకుండా ఉండటం, ఇలాంటి కార్యక్రమాలు దయచేసి ప్రజలు చేయొద్దు. దయచేసి ఇది అంటరాని జబ్బు కాదు, ఇది వచ్చి తగ్గిపోయే జబ్బు, పూర్తిగా నివారణ, మళ్ళీ నార్మల్గా వస్తాడు అతను మనిషి. కాబట్టి ఇలాంటివి జాగ్రత్తలు ప్రజలందరూ కూడా అందరం కలిసి గట్టిగా పనిచేస్తేనే దీన్ని అరికట్టగలం. ఖచ్చితంగా వినుకొండలో ఇప్పటికి తక్కువగా ఉన్న కేసులు, ఇప్పుడే ప్రాథమికంగా చర్యలు తీసుకుంటే ఇంకా తక్కువగా వచ్చి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని మన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు, అలానే ఎంపీ గారు, అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. మాట్లాడాం. ఆ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ ఈరోజు కానీ రేపు 2 రోజుల్లో అంబులెన్స్లు ఏర్పాటు చేస్తాం. ఎవరైనా సీరియస్గా ఉంటే ఇక్కడ షిఫ్ట్ చేయడానికి కూడా మండలానికి ఒకటి, మున్సిపాలిటీలో ఒకటి, మొత్తం అంబులెన్స్లు కూడా 6 అంబులెన్స్లు అరేంజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎక్కడికి షిఫ్ట్ చేయాలి అనేది కూడా ఒక కోఆర్డినేషన్ టీం వేస్తున్నాం వినుకొండ నియోజకవర్గానికి. ఒక అంబులెన్స్లు ట్రాన్స్పోర్ట్కి ఒక కోఆర్డినేటరు, అదేవిధంగా ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ఏ హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంది, ఎక్కడికి షిఫ్ట్ చేయాలనేది కూడా ఒక కోఆర్డినేషన్గా ఒక అధికారిని వేస్తున్నాం. అధికారి కంప్లీట్గా కోఆర్డినేట్ చేసుకుంటాడు ఫర్దర్గా ఈ సమస్యలు రాకుండా. ఆర్ఐ ఎవరో రెవెన్యూ వాళ్ళు దాన్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి వేస్తూ ఉన్నాం. సో అది కోఆర్డినేట్ చేసుకొని ఇబ్బంది లేకుండా దీన్ని స్ట్రీమ్లైన్ చేయడానికే ఈరోజు ఏర్పాటు చేస్తాం. వినుకొండ నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఈరోజు వైరస్ నుంచి మనం ఏ విధమైనటువంటి కట్టడి చేయాలి అనే దాని మీద గౌరవనీయులు పెద్దలు మరి ఒక డాక్టర్ గారు, ఆయన డాక్టర్ గారే కాదు ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు అన్ని అవగాహన ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఈరోజు మనం వినుకొండ నియోజకవర్గం ఆహ్వానించడం జరిగింది. కేవలం ఈ వైరస్ విధానాల్లో డాక్టర్స్తో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా మరి ఈ వైరస్ని మనం పూర్తి స్థాయిలో కట్టడి చేయాలనే దాని మీద డాక్టర్ గారు డాక్టర్లందరితో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు కూడా ఆయన 7 నియోజకవర్గాల్లో మరి ఈ కోవిడ్ విషయంలో అందరూ ఎలా చేస్తున్నారు, ఏ విధంగా దీన్ని పూర్తి స్థాయిలో మనం దీన్ని ఈ వైరస్ నుంచి మనం బయటపడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కూడా ఇవాళ ఆహ్వానించడం జరిగింది. వారు కూడా రావటం జరిగింది మన ఎంపీ గారు. అదేవిధంగా మన ఆర్డీఓ గారు ఆయన కూడా అందరూ మండల ఎంఆర్ఓస్ని అందరిని పిలిచి ఆ విషయాలన్నీ కూడా మాట్లాడటం, ఇవాళ ఒక 500 పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేసుకునే దానికోసం గవర్నమెంట్ తరఫు నుంచి క్లియరెన్స్ తీసుకోవటం మన ఆర్డీఓ గారు జరిగిందని కూడా వారు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మన పిడి శ్రీనివాసరెడ్డి గారు జిల్లా మొత్తం కూడా వీటిల్లో ఆయనకు ప్రధాన పాత్రధారి. ఆయన కూడా ఆయన వంతు పూర్తి స్థాయిలో ఆయన సలహాలు, ఆయన సూచనలు కూడా ఏర్పాటు చేయడానికి ఎలా ముందుకు వెళ్ళాలి, దీన్ని ఏ విధంగా మనం ఇక్కడ మన వినుకొండ నుంచి పేషెంట్ని ఇక్కడే ఎక్కువ శాతం ఆ వైరస్ వచ్చినటువంటి ఆ పేషెంట్కి ఇక్కడే వైద్యం జరగాలన్నదే ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాంట్లో భాగంగా పీడీ గారు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దలు మన నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మల్లికార్జునరావు గారు, వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో ఏ విధమైనటువంటి వాళ్ళకి మనం పూర్తి స్థాయిలో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలో వైద్యపరంగా అనేది వారు కూడా చెప్పడం జరుగుతుంది. అందరికీ ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను ఒకటే చెప్తున్నాను, మన జేవిఆర్ హాస్పిటల్లో అక్కడ ఉండేవారికి 500 పడకల్ని అరేంజ్మెంట్ చేయడంలో ప్రభుత్వం తరపు నుంచి క్లియరెన్స్ రావడం జరిగింది. హాస్పిటల్లో మేనేజ్మెంట్ కూడా మనకి క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మనం గతంలో కూడా చాలా వరకు ప్రయత్నం చేశాం. కానీ ఈ వైరస్ నుంచి మనం బయటికి రావాలంటే మన వరకే కాదు, బయట ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అదర్ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అదర్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ
ఏకమై అందులో వలస కూలీలు వీటన్నిటి ఈ కలగలుపుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు కూడా ఈ వైరస్ పూర్తి స్థాయిలో అందుకోవడం జరిగింది. దీన్ని ఇప్పటికి చాలా వరకు అరికట్టడం జరిగింది. ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి స్థాయిలో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అవకాశం ఉన్నంతవరకు మాస్కులు ధరించాలి. అవకాశం ఉన్నంతవరకు గ్లౌజెస్ పెట్టుకోవాలి. అవకాశం ఉన్నంతవరకు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి ఫోన్ ద్వారా పనులు చేసుకోవాలని కూడా చాలామందికి ఆ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వాటిని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ప్లాన్ చేసుకుంటా ఇంత పకడ్బందీగా ఏ ఒక్క పేషెంట్కి ఇబ్బంది జరగకూడదని మా వంతు నైట్ కూడా ఫోన్లు చేస్తూ ఉన్నా దానికి అనుగుణంగా మేము వాళ్ళందరికి కూడా నా శక్తి వంచన లేకుండా ఇక్కడ వాళ్ళకి ఆ పేషెంట్లకి ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో ఈ కోవిడ్ నిరోధించేదానికి ఏ విధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఉండేదానికి శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో మరి ఎంపీ గారిని అదేవిధంగా నర్సాపేట ఎమ్మెల్యే గారిని ఆర్డీఓ గారిని పీడీ గారిని పిలిచి ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వినుకొండలో ఉన్నటువంటి ప్రభుత్వం మరియు ప్రైవేట్ డాక్టర్లని అధికారులను అందరినీ కూడా పిలిచి ఇప్పటికే లాక్డౌన్ ద్వారా చాలా మేరకు వినుకొండ నియోజకవర్గంలో ఈ వ్యాధిని నిరోధించడం జరిగింది. ఇప్పుడు ప్రబలుతుంది కాబట్టి దీన్ని ఏ విధంగా మనం అడ్డుకోవాలనే ఒక ఆలోచనతో ఈ రోజున ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మరి కోవిడ్ సెంటర్ని మన లోయల్ హై స్కూల్లో కానీ అక్కడ ఒక 500 బెడ్లతో మంచి కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వ పరంగా. అదేవిధంగా ప్రైవేటు డాక్టర్లు కూడా ఒక 4-5 బాధ్యతలు అప్పచెప్పి ఏ విధంగా వచ్చినటువంటి పేషెంట్ అందరిని కూడా రక్షించేదానికి ఒక యాక్షన్ ప్లాన్ని రూపొందించడం జరిగింది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఈ వ్యాధిని నిరోధించేదానికి సమిష్టి కృషితో మరి శాసనసభ్యులు వారు ఎంపీ గారు అందరూ కూడా ముందుకు పోతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం బిల్లును వ్యతిరేకించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు అన్నారు. వినుకొండ పట్టణంలోని శివయ్య భవన్లో నిరసన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం ఉందని విమర్శించారు. తక్షణమే ఈ విద్యా విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మరి నూతన జాతీయ విద్యా విధానం 2020 సంవత్సరం అంటే బిల్లుని తీసుకురావడాన్ని ఏఐఎస్ఎఫ్గా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఈ బిల్లుని పార్లమెంట్లో చర్చ పెట్టకుండా ఏకపక్షంగా క్యాబినెట్లో నిర్ణయించడానికి కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ ప్రధానంగా ఈ బిల్లుని అధ్యయనం చేసినప్పుడు ఈ బిల్లులో ఎక్కడ కూడా శాస్త్రీయమైన విద్యా విధానం కానీ ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అట్లానే విద్యని ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ చేసిన తరుణంలో వారిని నియంత్రించిన దాని కాదు కానీ ఫీజుల విషయాలు కానీ ఎక్కడ ప్రస్తావన చేయడానికి కూడా మేము అధ్యయనం చేయడం జరిగింది. అట్లానే భారతదేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు ఉన్నారు. మంది లౌకిక భారత రాజ్యాంగం రాసుకున్న ప్రాంతం రాసుకున్నటువంటి విషయం అంతా చేస్తుంది. కానీ ఇవాళ ఒక మతం పేరుతో ఇవాళ పాఠ్యాంశాలని సిలబస్గా మార్చి ప్రయత్నించడం కోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వాస్తవంగా ఇప్పటివరకు ఉన్న విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం 70% సిలబస్ తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం 30% సిలబస్ తయారు చేసేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం హక్కులు కావాల్స్తూ ఇవాళ 70% సిలబస్ని కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది, 30% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి చెప్తా ఉన్నాం. ఇప్పటికే మనం సిబిఎస్ సిలబస్ చూసాం. పూర్తిగా అశాస్త్రీయమైనటువంటి విద్యా విధానం తీసుకోవడం చూసాం మనం పూర్తిగా. ఇవాళ సిలబస్లో కూడా భారతదేశ స్వతంత్రం మన చరిత్ర గురించి తెలియజేస్తున్నట్టే ఇవాళ రకరకాలమైన వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి రచించినటువంటి పాఠ్య పుస్తకాలని ఇలా పంపిణీ చేయడం అనేది వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ యూనివర్సిటీలకి అభివృద్ధి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ వైపున అభివృద్ధి చేయకుండా ఇవాళ విశ్వవిద్యాలయం నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పకుండా ఇలా అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఇస్తుందని చెప్పి కూడా ఆహ్వానించడానికి కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లానే ఈ బిల్లులో కూడా మనకి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంవత్సరం రిజర్వేషన్ చేసుకుని ఎక్కడ పొందుపరచలేదు. అట్లానే ఈ బిల్లు పూర్తిగా ఉపాధ్యాయులకి, విద్యార్థులకి హక్కులు కావాల్సిందిగా కనపడతా ఉంది. కాబట్టి ఏదైతే NEP 20 చట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అట్లానే ఇలా ఏదైతే మనకి 10+2+3 ఉన్నటువంటి విద్యా విధానం అంటే
దాని బదులుగా 5+3+3+4 విధానం తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడ కూడా 10+2 విద్యా విధానం విఫలమని చెప్పి కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. కానీ ఇవాళ ఏదైతే 5 సంవత్సరం అంటే 8వ సంవత్సరం విద్యార్థులు పూర్తి నష్టంగా ప్రమాదం కాబట్టి ఇవాళ ఎల్కేజీ చదివినటువంటి విద్యార్థులు తీసుకొచ్చి దగ్గర 5వ తరగతి విద్య పెడతామంటే వారి మెదడుకి ఏమాత్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి విద్యార్థులకు 8వ సంవత్సరం అంటే వ్యతిరేకమైన ఇలాంటి వ్యవస్థ తీసుకురావడం వల్ల విద్యా నష్టం లేదు. కాబట్టి మేము అపోజ్ చేస్తా ఉన్నాం ఎన్ఈపిని 2020 చట్టాన్ని. కాబట్టి కేంద్రం తక్షణమే ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోబోతు మాత్రం దేశవ్యాప్తంగా ఉద్యమాలని కొనసాగిస్తాం. సిగ్గుగా ఎలా కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. వాళ్ళు సిగ్గు ఉంటే ఇవాళ లాక్డౌన్ పీరియడ్లో విద్యావేత్తలతో మేధావులతో అట్లానే పార్లమెంట్ చర్చ లేకుండా ఇలా బిల్లుని మీరు ఏకపక్షంగా ఆమోదించారంటే మీరు అంతా దొంగచాటుగా ఈ బిల్లు తీసిన ప్రయత్నిస్తున్న అర్థమవుతుంది. కాబట్టి ఇలా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కాలరాస్తూ ఇలా కేవలం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఈ విద్యార్థులు నడిపించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మీ యొక్క కుట్రల్ని మేము ఎదుర్కొంటాం. ఈ బిల్లుని తక్షణమే ఉపసంహరించుకోబోతున్నాం. పెద్ద పోరాటం సిద్ధం అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. వినుకొండ ఈపూరు మండల పరిషత్ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లకు కరోనా కట్టడి గురించి ఎంపీడీఓలు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి వివరించారు. వినుకొండ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకట శివయ్య, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఈపూరులో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాద్ బాబు, తహసీల్దార్ కోటేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు. లాక్డౌన్ సడలింపుతో వినుకొండ పట్టణంలోని పలు వీధులు, వ్యాపార సంస్థలు జనంతో కిక్కిరిశాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గత 15 రోజులుగా పట్టణంలో అధికారులు లాక్డౌన్ విధించారు. తొలుత వారం రోజులు ప్రకటించిన అధికారులు వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో మరో వారం పొడిగించారు. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు, చిరు వ్యాపారులు పలు రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు. దీనిని గమనించిన అధికారులు, శాసనసభ్యులు బ్రహ్మనాయుడులు సమావేశమై సోమవారం నుండి లాక్డౌన్ సడలించడంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు వ్యాపారాలు కొనసాగడంతో జనసంచారం పెరిగింది. కరోనా రోగులకు మెరుగైన వైద్యంతో పాటు సదుపాయాలు కల్పించాలని సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘ, ఐద్వా రైతు సంఘాల ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్, ఎన్ఎస్పి కాలనీ, తల్లి పిల్లల వైద్యశాల వద్ద ఉన్న సచివాలయాల ఎదుట ధర్నాను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కరోనా వైరస్ సోకిన రోగులను అధికారులు ఐసోలేషన్, క్వారంటైన్లకు తరలిస్తున్నారని, కానీ అక్కడి వారికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడిన కార్మికులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కరోనా బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వినుకొండ మండలంలోని ఇటన్రాజుపల్లిలో గల సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ చాత్తాద శ్రీ వైష్ణవ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వినుకొండ నియోజకవర్గ చాత్తాద శ్రీ వైష్ణవ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. స్థానిక ఓబయ్య కాలనీ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ చాత్తాద శ్రీ వైష్ణవ సంక్షేమ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘ పిలుపు మేరకు వినుకొండ నియోజకవర్గ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘ సభ్యులు మరియు బంధుమిత్రులు మరి ఈరోజు ఎన్నో సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసి మా శక్తి కొలకు తిరిగి ఈరోజుకి మాకి చాత్తాద శ్రీ వైష్ణవ సంఘ సభ్యులకి మరి ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్లో మాకు ఏర్పాటు చేసినారు కనుక మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకగా కృతజ్ఞతలు తెలుపుతూ
మేము సెలవు తీసుకుంటాం. పాలాభిషేకము చేయటము జరిగినది. సహకరించినందుకు వచ్చినటువంటి బంధుమిత్రులకి అందరికీ అభినందనలు. మరియు ఆయన జంగా కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. బొల్లా బ్రహ్మనాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రొంపిచెర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కరోనా వైరస్ నివారణకు మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన తహసీల్దార్ జాన్ సైదులు మాట్లాడుతూ మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. కరోనా వైరస్ కట్టడిని అరికట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గంలో తాజాగా కోవిడ్ బారిన పడి మరో 20 మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించగా ఆ సంఖ్య 8కి చేరింది. నూజెండ్ల మండలం పాత చెరుకుంపాలెం గ్రామానికి చెందిన 20 మృతి చెందారు. వారిలో ఒకరు గ్రామంలో మృతి చెందగా మరొకరు ఎన్ఆర్ఐ వైద్యశాలలో మృతి చెందారని అన్నారు. తాజాగా 7 కోవిడ్ కేసులు నమోదు కాగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 464కు చేరుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శావల్యాపురం మండలంలో 2 కేసులు వెలుగు చూడగా నూజెండ్ల మండలం 2, బొల్లాపల్లి 3 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 173 మంది రికవరీ అయ్యి ఇళ్లకు చేరగా 313 మంది వివిధ వైద్యశాలల్లో హోం క్వారంటైన్లలో చికిత్సలు పొందుతున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.